చిన్న చిన్న ప్రథమ చికిత్సా పద్ధతులు తెలియడం వల్ల పెద్ద ప్రమాదాల నుండి కాపాడుకోవచ్చు. ఈ విషయాలపై జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి ఏం చెబుతున్నారో విందామా? ప్రథమ చికిత్స సమస్యల్లో రక్తం కారటం ఒక ప్రధానమైన సమస్య. కారుతున్న రక్తాన్ని ఆపకపోతే శరీరంలో 5 లీటర్ల రక్తం ఉంటుంది. రక్తం పోయి చివరికి గుండె ఆగిపోతుంది. అందువలన ఎక్కడైనా దెబ్బలు తగిలితే రక్తం ఆపడానికి ఉన్న చిన్న ప్రక్రియ ఏమంటే, దెబ్బ తగిలిన భాగాన్ని గట్టిగా చేతితో నొక్కి పట్టుకుంటే, అది తల మీద కానీ కాళ్ళ మీద కానీ చేతుల మీద కానీ కర్చీఫ్ లేదా టవల్ పెట్టి గట్టిగా నొక్కి పట్టుకుంటే రక్తం ఆగుతుంది. రక్తపింజర్ లాంటిది కరిచినప్పుడు కూడా 2 కూరల గుర్తుల దగ్గర నుంచి రక్తం కారుతూనే ఉంటుంది. అక్కడైనా సరే రక్తాన్ని ఆపాలంటే గుడ్డ పెట్టి గట్టిగా నొక్కి పట్టుకోవడం అవసరం. ఇలా ముక్కెమ్మడి రక్తం కారిందనుకోండి, ఒక స్కూల్లో క్లాస్ రూమ్లో సడన్గా ఒక అమ్మాయి ముక్కు నుంచి రక్తం కారింది. పక్కన ఉన్న విద్యార్థి భయపడి అమ్మో రక్తం అని కేకలేశాడు. వెంటనే టీచర్కి కూడా ఏం చేయాలో అర్థం కాక క్లాస్ ఆగిపోయింది. చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతున్న క్లాస్ ఆగిపోయింది. ఈ అమ్మాయిని తీసుకొని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు. డాక్టర్ కూడా ఏం చేస్తాడో, ముక్కులో రక్తం కారితే ముక్కుని 2 చేతులతో ఇలా గట్టిగా పట్టుకోవని చెప్తాడు. 2 వేళ్లతో 5 నిమిషాల పాటు ఇలా పట్టుకుంటే రక్తం కారడం ఆగుతుంది. ఈ విషయంగా టీచర్కి తెలుసుంటే ఈ పని క్లాస్ రూమ్లోనే చేసి ఉండొచ్చు. ముక్కును గట్టిగా పట్టుకుంటే 5 నిమిషాలు, మరి గాలి ఎట్లా పీల్చుకుంటారనే సమస్య వస్తుంది. పెద్ద నోరు ఉంది కదా, నోటితో గాలి పీల్చుకోవచ్చు. 5 నిమిషాల లోపల రక్తం కారడం ఆగుతుంది. ఈ రక్తం కారుతున్న అమ్మాయిని బయటికి పంపి ముఖం కడుక్కొని రమ్మనవచ్చు. క్లాసును యథావిధిగా కొనసాగించవచ్చు. సాయంత్రం వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం అందిస్తే డాక్టర్కి తీసుకెళ్ళి చూపిస్తారు. ఈ రక్తం కారడానికి గల కారణాలు ఏంటనేది పరిశీలించి వాటిని పరిష్కరించడానికి డాక్టర్ ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు వెంటనే రక్తం కారడం ఆగడాన్ని అనే దాన్ని మనమే సాధించవచ్చు. అందువలన చిన్న ప్రథమ చికిత్స సమస్యల్లో రక్తం కారటం ఆపటం ముఖ్యమైనది. తీవ్రమైన దెబ్బలు తగిలి కాళ్ళంతా పచ్చడై చేయంతా పచ్చడై విపరీతంగా రక్తం కారితే అని అంటే కూడా ఫైనల్ ఆన్సర్ మాత్రం అప్పటికి రక్తం ఆపడానికి టైట్గా గుడ్డేసి కట్టడమే. తర్వాత ఎలెక్టివ్గా లేదా ప్లాన్డ్గా చేయాల్సిన వైద్యాన్ని డాక్టర్ తర్వాత చేసుకుంటాడు. ముందు రక్తం కారటం ఆపడాన్ని మన ప్రథమ చికిత్సలో భాగంగా తక్షణమే చేయటం మనకు అవకాశం ఉంది. అది చేయాలి మనం.